హలో గైస్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం ప్రాచీన సంస్కృతి వైదిక విస్తరణ, ఓకేనా, ప్రాచీన సాంస్కృతిక వైదిక విస్తరణ మరియు మగధ ఎలా ఉంది అవన్నీ చూసాం కదా. ఈ ఈ టాపిక్ వచ్చేసరికి మనం శాతవాహన గురించి చూద్దాం అనమాట. ఓకేనా, శాతవాహన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి 75కి మార్క్స్ వస్తుంటే దాదాపు 6 to 8 క్వశ్చన్స్ మనకి శాతవాహన నుంచి వస్తున్నాయి. అవి కూడా చేయగలిగేటట్టే ఉంటున్నాయి అనమాట. ఎవ్రీ ఇయర్ మనకి చేయగలిగేటట్టే మనకి క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఓకేనా, సో కాబట్టి శాతవాహన అనేది మీరు చదువుకొని వెళ్తే డ్యామ్ షూర్గా 6 to 8 క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట. మీరు 2019 కానీ 17 కానీ చూసినా మీకు 6 to 8 క్వశ్చన్స్ ఈజీగా కనిపిస్తాయి. ఓకేనా, 2017 కానీ 2018 కానీ చూస్తే 6 to 8 క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి అనమాట. కాబట్టి శాతవాహనం అనేది జాగ్రత్త చదువుకోవాలి. మనం చాలా వీడియోస్ చేస్తాము, అంటే ఇంకా బేస్ హనుమంతులు చెప్తూ ఉంటాం కాబట్టి ఇంకా చాలా టైం మనము వెచ్చిస్తాము. జాగ్రత్తగా చెప్తాను నేను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో మనం చెప్పేది అర్థమవుతుంది కదా. సో శాతవాహన యుగం అనమాట. సో 2 పార్ట్స్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ శాతవాహన యుగం అని ఉంటుంది, తర్వాత సాంస్కృతిక వాటి గురించి ఉంటుంది అనమాట. అంటే అప్పటి మత సాంఘిక ఆ పరిస్థితులు ఉంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో ముందుగా ఈ శాతవాహనులు అంటే రాజుల గురించి స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ఆంధ్రులా కాదా అనే క్వశ్చన్ ఒకటి అరైజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆంధ్రులా కాదా, వీళ్ళు ఆంధ్ర జాత, వీళ్ళు ఎక్కడున్నారు, ఇలాంటి క్వశ్చన్లు అరైజ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనము వీళ్ళు మెయిన్గా ఆంధ్రులు అని చెప్తాం, కొంతమంది కాదు అని చెప్తారు. కాకపోతే మనం ఏంటంటే అంతకుముందు చెప్పినాం కదా, మనం ఏపీలో ఉన్నాం కాబట్టి ఏపీకి ఏవైతే అనుకూలంగా చెప్తాయో, ఓకేనా, ఏవైతే అనుకూలంగా చెప్తాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. మనం అంటే బిఎస్ఎల్ మంత్రాలే మాట్లాడతాడు, బిఎస్ఎల్ఏ మాట్లాడిద్ది. మనం వాళ్ళు చెప్పినట్టుగానే చెప్తాం. నేను సొంతగా ఏది క్రియేట్ చేసేది కాదు, బుక్లో ఏది చెప్తుందో అదే నేను చెప్తాను. ఓకేనా, సో శాతవాహన స్టార్ట్ చేసుకుందాం. సో బుక్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం ఉన్నది ఏదో అర్థం చేసుకొని చెప్పడం అది వేరేను, బుక్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి అర్థం కాదు, కొన్ని ఏంటంటే కొన్ని అర్థం కానీ ఉంటాయి అన్నమాట లైన్స్. సో అక్కడ దాకా అర్థం అవుద్ది కానీ అక్కడికి వచ్చేలేక అర్థం కాదు. సో అలాంటివి కూడా నేను జాగ్రత్తగా నాకు తెలిసినంతవరకు చెప్తా మ్యాక్సిమం. ఓకేనా, సో జాగ్రత్తగా చదువుకోండి మీరు. శాతవాహన, సో ఎక్కడైనా నేను నోట్స్ రాసేటప్పుడు కానీ ఎస్ అని ఇలా పెట్టానంటే మీరు శాతవాహనులు, ఓకేనా, శాతవాహన అంటే అదే శాతవాహనుల గురించి చెప్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్ అని రాసి ఇలా రౌండ్ చుట్టానంటే శాతవాహనులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్కడన్నా మళ్ళీ ఎస్ అని రాసినప్పుడు ఈ ఎస్ ఏందబ్బా అని మీరు అనుకోవద్దు. ఓకేనా, సో శాతవాహన యుగం గురించి మనం మాట్లాడుకుందాం, అంటే మన సౌలభ్యం కోసం అనమాట. శాతవాహన రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే గాక దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభమైంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఈ శాతవాహనులు అనేవాళ్ళు స్టార్ట్ అవటంతో రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే గాక, అంటే ఆంధ్రులలోనే గాక దక్షిణ భారత సౌత్ ఇండియాలో కూడా ఒక దక్షిణ భారత చరిత్రలో కూడా ఒక నూతన అధ్యాయం అనేది స్టార్ట్ అయింది, ఒక న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు అనమాట. సో దక్షిణ భారతదేశంలో మనకి దీని మీద చాలా బిట్స్ వచ్చినాయి అనమాట. దక్షిణ భారతదేశంలో మనకి ఫస్ట్ వచ్చిన రాజవంశం ఏది, ఓకేనా, సౌత్లో వచ్చినటువంటి ఫస్ట్ రాజవంశం ఏది, లేదంటే దక్కన్లో మొదటి వంశం ఏది, ఇట్లాంటి బిట్లు చాలా అడిగారు అనమాట అంతకుముందు. ఓకేనా, కాబట్టి ఇది మీకు ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ దక్షిణ దేశ రాజకీయ చరిత్ర శాతవాహనతోనే ప్రారంభమైందంటాం అతిశయోక్తి కాదు. అంటే వాడు ఏం చెప్తున్నాడు చూడండి, 2వ పాయింట్, దక్షిణ దేశ రాజకీయ చరిత్ర అనేదంట, అంటే రాజకీయ ఒక సర్టైన్ ఒక రాజులు అనేవాళ్ళు, అంటే ఒకరు స్టార్ట్ అవ్వటం అనేది, అంటే రాజకీయ చరిత్ర అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తారు, అంటే ఒక వంశం వాళ్ళు పరిపాలిస్తారు అట్లా కదా, అట్లా అనేది శాతవాహనంతోనే స్టార్ట్ అయిందంట. ఇది మనకి అంటే దక్షిణ దేశ చరిత్ర ఎవరితో ప్రారంభమైంది అనేది గ్రూప్ 1 రీ ఎగ్జామ్లో ఇచ్చాడు.
ఓకేనా. ఇది మనకి ఎక్కడెక్కడ ఇచ్చాడు అంటే గ్రూప్ 1 రీ ఎగ్జామ్ ఒకటి జరిగింది 2010లో, దాంట్లో ఇచ్చాడు. డ్రగ్ ఇన్స్పెక్టర్ 2012లో ఇచ్చాడు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంటర్ బోర్డ్ అనమాట, ఇంటర్ బోర్డ్ 2012 వాటిలో ఇచ్చాడనమాట. ఆ క్వశ్చన్లు నేను డైరెక్ట్గా చెప్తాను, కాకపోతే ఇది వచ్చిందని మీకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దక్షిణ భారత రాజకీయ చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైంది అనేది ఈ ఎగ్జామ్లన్నింటిలో అడిగాడు అనమాట. ఓకేనా. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ బిట్లు ఏందనేది నేను కరెక్ట్గా ఏమి అడిగారు, ఆప్షన్స్ ఏందనేది నేను చెప్తాను. కాకపోతే ఇక్కడి నుంచి బిట్ వచ్చిందనేది మాత్రం గుర్తుపెట్టు. మీకు అనుకోవచ్చు ఫస్ట్ లైన్స్లో ఏముండవు బిట్స్ అట్లా అనుకోవచ్చు, కాకపోతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈజీ బిట్టు, కాకపోతే మనం వచ్చినప్పుడు ప్రతి చిన్న బిట్టు జాగ్రత్తగా చెప్పుకుందాం. నెక్స్ట్, ఉత్తరాపదం శక యవ్వన ప్లహవాతి విదేశీయుల దాడులతో సంక్షుప్తిబోతున్న సమయంలో దక్షిణాపదాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలు ప్రసాదించిన కీర్తి శాతవాహనులకు దక్కింది. అంటే మనకి ఇండియా ఉంటుంది కదా, అంటే ఇప్పుడున్న ఇండియా ఉండదులేండి అప్పుడు. కాకపోతే అప్పుడు మనకి నార్త్ ఇండియాలో శక యవన ప్లహవ. సో నార్త్న అంట మనకి వీళ్ళు ఇటు నుంచి 1 2 3 వీళ్ళు దాడులు చేస్తున్నారంట. శకులు, యవనులు, నెక్స్ట్ ప్లహవ, ఈ వంశాలకు చెందిన వాళ్ళంట నార్త్ మీద దాడి చేస్తున్నప్పుడు, నార్త్ ఇండియా మీద సౌత్ మొత్తాన్ని ఒక తాటి కిందకి తెచ్చింది మనకి శాతవాహనులు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఓకేనా. సో ఎవరు ఏ విదేశీయులు, వీళ్ళు విదేశీయులు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు విదేశీ బయట నుంచి పెట్టాం కదా, ఎవరో విదేశీయులు అనమాట. విదేశీయుల దాడితో సంక్షుభితమవుతున్న అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అర్థం అనమాట సమయంలో. దక్షిణాపదాన్ని అంటే సౌత్ ఇండియా మొత్తాన్ని, అర్థమవుతుంది కదా. మీకేంటంటే ఒకవేళ మీకు తెలియదు అన్నట్టుగా నేను ప్రతి వాక్యం దాదాపుగా చెప్తాను, ట్రై చేస్తాను. ఓకేనా, మీరు ఇబ్బంది పడద్దు. సో దక్షిణాపదాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలు ప్రసాదించిన కీర్తి శాతవాహనులకు దక్కింది. సో నార్త్లో ఈ శకులు, యవనులు, ప్లహవులు దాడి చేస్తూ ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్న సమయంలో సౌత్లో శాతవాహనులు అనేవాళ్ళు ఎక్కువ సామ్రాజ్యాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలను కాపాడారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో సౌత్లో శాతవాహనులు శాంతిని కాంక్షిస్తున్నప్పుడు నార్త్ ఇండియా మీద ఎవరు దాడులు చేస్తున్నారంటే శకులు, యవనులు, ప్లహవులు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోనికి విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య వారధైన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశం సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చరిత్రాత్మకమైన పాత్రను శాతవాహనులు నిర్వహిస్తున్నారన్న సర్దార్ ఫణికర్ అభిప్రాయంలో ఎంతో సత్యం ఉందంట. అంటే ఈ మాట సర్దార్ ఫణికర్ చెప్పాడు. ఓకేనా. సర్దార్ ఫణికర్ చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు సర్దార్ ఫణికర్? ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోకి విస్తరించి ఉన్న, సో అంటే నార్త్ నుంచి, అంటే టోటల్ ఇండియా అనుకుంటే, బొమ్మలు మనకు సరిగ్గా రావు, మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోకి విస్తరించిన ఉభయ ప్రాంతాలు అంటే 2 ప్రాంతాల మధ్య వారధి అంటే ఒక బ్రిడ్జ్ లాగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, వీళ్ళ సామ్రాజ్యం నేను నెక్స్ట్ బొమ్మ చూపిస్తాను. సో దాదాపుగా ఇట్లా అంతా ఆక్రమించి ఉంటారన్నమాట శాతవాహనులు, అంటే వీళ్ళు పీక్ టైంలో. ఓకేనా. సో ఇలా భారతదేశం సాంస్కృతికంగా ఏకత్వం సాధించడానికి, అంటే నార్త్ని సౌత్ని కలిపేసి ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సో ఒక చారిత్రకమైన పాత్రని శాతవాహనులు నిర్వహించారన్న సర్దార్ ఫణికర్. సో ఎలా అడగచ్చు అంటే బిట్టు ఈ అంటే ఇది చెప్పింది ఎవరు అని అడగచ్చు. అంటే డైరెక్ట్గా ఇది ఇచ్చేస్తాడు. ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోకి విస్తరించిన ఉభయ ప్రాంతాల మధ్య వారధైన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చరిత్రాత్మక పాత్రను శాతవాహనులు పోషించారు అని ఎవరు చెప్పారు అంటారు. అప్పుడు మీరు సర్దార్ ఫణికర్
ఓకేనా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సుదీర్ఘమైన వారి పరిపాలనా కాలం ప్రాకృత సంస్కృత వాంగ్మయంలో వినూత్న సాహిత్య సాంప్రదాయాలను నెలకొల్పారంట. అంటే విస్తృతమైనటువంటి సుదీర్ఘమైన పరిపాలనా కాలం, వీళ్ళు చాలా కాలం పరిపాలించారంట. శాతవాహనులు చాలా కాలం పరిపాలించారు. వీళ్ళ సుదీర్ఘమైన కాలంలో వీళ్ళు ప్రాకృతము, ఓకేనా, ప్రాకృతము మరియు సంస్కృత వాంగ్మయంలో, సంస్కృతానికి సంబంధించిన వాంగ్మయం అంటే లిటరేచర్ అనుకోవచ్చు, మీరు ఇంగ్లీష్లో వాంగ్మయం అంటే లిటరేచర్ అని అనుకోవచ్చు అనమాట. ఈ లిటరేచర్లో వినూత్న సాహిత్య సాంప్రదాయాలు, కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు, అంటే కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు అంటే ఒక న్యూ అప్రోచ్ అనేది తీసుకొచ్చారని చెప్తున్నారు అనమాట. స్థాపత్యంలో, శిల్పంలో మహత్తర విజయాలను వీళ్ళు స్థాపించారు. స్థాపత్యం అంటే ఉండటం అనమాట, అంటే వివిధ ప్రదేశాల్లో ఉండటం. శిల్పం అంటే శిల్పాలు అనమాట. ఓకేనా. సో మిగతా వాటిలో కూడా మహత్తర విజయాలు సాధించారు. ఖండాంతరాల్లో ప్రశంసాపాత్రమైనటువంటి శిల్పాలను సృష్టించారు. అంటే ఇండియాలో ఖండాంతరము అంటే మన ఖండం అని, అంటే భారత ఖండం అని, ఖండాంతరాల్లో వేరే దేశాల్లో కూడా శిల్పాలను వీళ్ళు నిర్మించారు అని చెప్తున్నారు. ఓకేనా. సర్వతోముఖాభివృద్ధి సాధించి దక్షిణ భారతం దూరదేశాల్లో భారతీయ సంస్కృతి పతాకాన్ని ప్రతిష్ఠించడం ప్రారంభించింది. సర్వతోముఖాభివృద్ధి అంటే మల్టీ డైరెక్షనల్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో మల్టీ డైరెక్షనల్, సర్వతోముఖాభివృద్ధి అంటే మల్టీ డైరెక్షనల్ వృద్ధి అనమాట. ఓకేనా. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, లిటరేచర్ పరంగా అన్ని రకాలుగా వీళ్ళు దక్షిణ భారతదేశంతో దూరదేశాల్లో ఈ సంస్కృతిని విస్తరించడానికి, వీళ్ళ ప్రతిష్ట వ్యాప్తి చెందడానికి శాతవాహనులతో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ఇక్కడ సౌత్లో ఫస్ట్ ఏది వచ్చింది అనేది అదొక మెయిన్ కొంచెం ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఎవరు చెప్పారు, సర్దార్ ఫణికర్ చెప్పాడు అనేది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ ఖండాంతరాలు అనేది మీకు అర్థం చేసుకోండి, వీళ్ళు బాగా అభివృద్ధి చెందని అర్థం చేసుకోండి. ఓకేనా, అది మెయిన్. ఈ నార్త్లో శకయవన ప్లవాదులు ఫస్ట్ వచ్చింది, శాతవాహన్స్ మనకి ఒక సౌత్లో ఒక రాజ్యం అనేది స్థాపించింది. ఓకే, నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్రులా కాదా క్వశ్చన్. సో శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులా కాదా? సో ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో మన బిఎస్ఎల్ హనుమంతరావు ఏం చెప్తారంటే, చాలామంది ఏంటంటే ఆంధ్రులు కాదు వేరే వాళ్ళని చెప్తారు. ఫైనల్గా మనం ఏం తీసుకుంటాం, వీళ్ళు శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పిన వాళ్ళది కరెక్ట్ అని తీసుకుంటాం. మనకేంటంటే రకరకాల వాదాలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు మొత్తం అన్ని ప్రాంతాలు పరిపాలిస్తారు కాబట్టి ఎక్కడ ఫస్ట్ పరిపాలించారో, వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ జాతి నుంచి కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆంధ్రాలో ఉంటున్నాం కాబట్టి వీళ్ళు ఆంధ్రులే అనేది మీరు ఫైనల్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ కూడా అట్లాగే వస్తాయి, అర్థమైందా. సో పురాణాలు ఏం చెప్తున్నాయంటే 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలం రాజ్యం చేసినట్లు చెబుతున్నారు. పురాణాలు చెప్తున్నాయంట సుమారు 30 మంది ఆంధ్రులు, అంటే 30 మంది ఆంధ్రులు అంటే ఆంధ్ర రాజులు అని. ఓకేనా, 30 మంది ఆంధ్ర రాజులు సుమారు 4.5 శతాబ్దాల కాలం రాజ్యం చేశారంట. 4.5 శతాబ్దాలు అంటే 4.5 శతాబ్దం అంటే 100 years అనమాట. ఓకేనా, అంటే 450 years, అంటే 30 మంది రాజులు 450 సంవత్సరాల కాలం రాజ్య పరిపాలన చేసినట్లు మనకి పురాణాలని చెప్తున్నాయంట. పురాణాల నుండి ఎంతమంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే 30 మంది రాజులు 450 సంవత్సరాలు. శాతవాహనులు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని కింది వాటిలో ఏ చెప్తున్నాయంటే పురాణాలు అనమాట. ఓకేనా, ఆ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్కి రండి. నెక్స్ట్, కొన్ని పురాణాలు ఈ రాజులనే ఆంధ్ర భృత్యులని వ్యవహరిస్తున్నాయి. కొన్ని పురాణాలంట ఈ పురాణాలే, ఇది ఒకటి అనుకుంటే, కొన్ని పురాణాలు ఈ రాజులనే ఆంధ్ర భృత్యులు
ఆంధ్ర భృత్యులు అని చెప్తున్నాయంట. ఈ రాజులను అంటే శాతవాహనుల్ని ఆంధ్ర భృత్యులు అంటున్నారన్నమాట. ఆంధ్ర భృత్యులు అంటే మనకి భృత్యులు అంటే ఏంటంటే సామంతులు అని అర్థం అనమాట. ఇంకా దీని మీద డెప్త్ తర్వాత వచ్చింది, జస్ట్ బేసిక్గా అర్థం చేసుకోండి. ఆంధ్ర భృత్యులు అంటే ఆంధ్రులకు సామంతులు అనే మీనింగ్తో ఇక్కడ చెప్తున్నాడు. కొన్ని పురాణాలు ఈ రాజులని ఆంధ్ర భృత్యులని వ్యవహరిస్తున్నాయి. అంటే శాతవాహనులు ఆంధ్రులకు సామంతులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ రాజుల పేర్లు శాసనాల నుండి నాణ్యాల నుండి ఉద్ధరించిన శాతవాహన రాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయంట. సో ఈ శాతవాహన రాజుల పేర్లంట శాసనాల నుండి మరియు నాణ్యాల నుండి, ఓకేనా, నాణ్యాల నుండి ఉద్ధరించిన శాతవాహన వీటి నుంచి నేమ్స్ తీశారనమాట. అంటే ఇప్పుడు శాసనాల్లో రాజుల పేర్లు ఉంటాయి కదా, మొత్తం చదివిన తర్వాత రాజుల పేర్లు అన్నీ వస్తాయి. వాటిని నాణ్యాల మీద ఉన్న వాటన్నిటిని వీళ్ళు సిమ్యులేట్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, ఉద్ధరించడం అంటే అన్నింటినీ కలిపారు. అంటే ఈ టైంలో ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అయితే ఈ రాజు పేరు ఇది అయ్యి ఉండొచ్చు అని చేస్తే చాలా వరకు సరిపోతున్నాయి అంట. ఓకేనా. సో అందుచేత బండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సర్ వంటి పండితులు శాతవాహనులు ఆంధ్రులేనని, ఓకేనా. సో ఇవన్నీ సరిపోతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి పేర్లు కొంచెం చూసుకోండి. ఒక్కోసారి ఏంటంటే ఈ క్రింది వాటిలో ఎవరు ఏ ఏ పండితులు శాతవాహన ఆంధ్రులు అని చెప్తున్నారు, కొంతమంది ఆంధ్రులు కాదంటారు, కొంతమంది ఆంధ్రులు అని చెప్తారన్నమాట. సో ఇక్కడ మీకు బండార్కరు, విన్సెంట్ స్మిత్, నెక్స్ట్ 3 బర్జెస్, 4 రాప్సర్ అన్నమాట. ఓకేనా. సో చూడండి, బండార్కరు, బర్జెస్, విన్సెంట్ స్మిత్, రాప్సర్ అన్నమాట. ఓకే, BBVR, బర్జెస్, బండార్కర్, విన్సెంట్ స్మిత్, రాప్సర్, వీళ్ళు మనకి ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఓకేనా, చూసుకోండి. అందుచేత నాణ్యాల నుంచి వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఈ శాసనాల నుంచి నాణ్యాల నుంచి నేమ్స్ అన్నీ సరిపోతున్నాయి కాబట్టి బండార్కరు, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సరు ఈ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తున్నారు అనమాట. మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలోనే వారు కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమోత్తరులకు విస్తరించారని చూడు. సో ఈ పాయింట్ చూడండి, మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలో, ఇది అర్థమైంది కదా, ఇది తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రాప్సర్ చెప్పాడు అనమాట. సో రాప్సర్ ఏమని చెప్తున్నాడంటే మగధలో, మగధ అంటే నార్త్లో కదా, ఓకేనా. సో మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలో, శుంగులు విజృంభించిన, ఇప్పుడు మీకు అక్కడ మగధలో నీకు అంతకుముందు క్లాసులో ఏమని చెప్పాను, హాసిని అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. హాసిని అంటే హార్యాంకులు, సా అంటే శుంగులు, నీ అంటే నందులు, వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మౌర్యులు. అదే కదా మనం చూసింది, మగధలో వీళ్ళ గురించే కదా మనం చూసింది. కొంచెం లాస్ట్ క్లాస్లో కొంచెం ఐడియా ఉంటే అర్థమైపోయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాప్సరు మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలోనే వారు అంటే శాతవాహనులు కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమోత్తర సీమకు విస్తరించారని చెప్తున్నాడంట. సో శుంగులు నార్త్లో, ఈ శుంగులు విజృంభించిన టైంలో సౌత్లో, పశ్చిమోత్తర అంటే ఎక్కడెక్కడ సౌత్లో కృష్ణా గోదావరి మధ్య మండలంలో విజృంభించి పశ్చిమ సీమలకు, అంటే ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, కృష్ణా గోదావరి అంటే ఈ ప్రాంతం అనుకోవచ్చు కదా, ఓకేనా. సో శాతవాహనులు ఇక్కడి నుంచి విజృంభించి పశ్చిమోత్తర సీమలకి విజృంభించారు. అంటే
ఇట్లా వెళ్ళారు వెస్ట్కి, పశ్చిమోత్తర సీమలకు అంటున్నాడు కదా, ఇట్లా వెళ్ళారని చెప్పి రాప్సర్ చెప్తున్నాడు. సో నీకు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు ఈ రాప్సర్ ఏం చెప్పాడు అనేది నేను ఒకటి చెప్తా నీకు. సో మగధలో శుంగవంశం విజృంభించినప్పుడు, మగధలో శుంగులు విజృంభించినప్పుడు కృష్ణా గోదావరి మండలంలో, అంటే ఆ ప్రాంతంలో విజృంభించి పశ్చిమోత్తర సీమలకు వెళ్ళారు, వెస్ట్కి పశ్చిమోత్తర సీమలకు వెళ్ళారు అంటే రా అన్నాడు కదా. రా అంటే ఎక్కడికి రావాలి? పశ్చిమానికి రావాలి. నీకు రాప్సర్ అని కనపడంగానే, ఇట్లా రా అని కనపడంగానే రా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? పశ్చిమోత్తర సీమలకు వెళ్ళాలి. కాబట్టి ఈ పాయింట్ గుర్తువాలి నీకు. ఇంకా మగధలో శుంగులు విజృంభిస్తున్న సమయంలో కృష్ణా గోదావరి మండలాల నుంచి విజృంభించి పశ్చిమోత్తర సీమలకు వెళ్ళారు వీళ్ళు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. రా అని కనపడిందంటే ఎక్కడికి రావాలి? సో నేను ఇక్కడ ఉండి మీరు ఇక్కడ ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, నేను వెస్ట్లో ఉండి మిమ్మల్ని ఎక్కడికి రమ్మంటున్నాను. ఓకేనా? రా అనగానే ఈ బొమ్మ మీకు మైండ్లోకి రావాలి. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ బొమ్మ మీకు గుర్తొస్తే అయిపోయింది. అంత కష్టమేం కాదు, 1-2 సార్లు మీరు చదివితే మీకు వచ్చేసింది. ఓకేనా? రాప్సర్ అనగానే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేనేంటంటే గుర్తుపెట్టుకోవడం మీద ఎక్కువ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మనకి ఫైనల్గా మనకు జరిగేది అదే అనమాట. ఇంకా ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడే ఏదో ఒకటి నీకు, ఇప్పుడు నేను హాసిని అని చెప్పాను కదా, హాసిని తర్వాత మౌర్యులు వచ్చారు, అట్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటాయి. ఇప్పుడు రాప్సర్ అన్నప్పుడే ఈ రా అనేది గుర్తుపెట్టుకోవాలి. రా, సో ఇదే పొడుగ్గా ఉంది, ఇటు పక్కకు రావాలి, అట్లా వెస్ట్కి రావాలి. సో అప్పుడు నీకు ఈ పాయింట్లు గుర్తొస్తాయి. కృష్ణా గోదావరి మండలాల్లో నార్త్లో శుంగులు విజృంభిస్తున్న సమయంలో. అర్థమైంది కదా? సో ఒకవేళ మీకు ఏదైనా మరీ స్లోగా చెప్తున్నాను అనుకుంటే కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఓకేనా? 1.5-2 అట్లా పెట్టుకోండి, మీ ఇష్టం ఎలాగా వీలైతే. నెక్స్ట్ శ్రీకాకుళం ధాన్యకటక నగరాలు వారి మొదటి రాజధానులని బర్జెస్ బార్నెట్ తీర్మానించారు. సో ఇందాక చెప్పిందేమో రాప్సర్ గురించి ఏం చెప్పాను? శాతవాహనులు దక్షిణ మండలానికి వచ్చారు, అంటే విస్తరించారు అని చెప్పాను కదా. నెక్స్ట్ బర్జెస్ బార్నెట్ అంటే ఆంధ్రులు అని ఇందాక చెప్పాను కదా, మనకి ఆంధ్రులు అని చెప్తున్న వాళ్ళ పేర్లు ఏమని చెప్పాను నేను. ఇక్కడ బండార్కరు, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సర్ చెప్పాను కదా. ఓకేనా? సో ఇక్కడ బర్జెస్ బార్నెట్ ఏం చెప్తున్నానంటే శ్రీకాకుళం మరియు ధాన్యకటకం, అనేవి శాతవాహనుల మొదటి రాజధానులు. అంటే కొంతమంది కోటిలింగాలు అంటారు, కొంతమంది ధాన్యకటకం అంటారు, శ్రీకాకుళం అంటారు. మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి పెట్టాలన్నమాట. ఈ బిట్లు మాత్రం శాతవాహనుల మొదటి రాజధాని ఏంటంటే మన ఆప్షన్లను బట్టి పెట్టాలి. ఏ ఆప్షన్ లేదు, ధాన్యకటకం ఉంటే ధాన్యకటకం పెట్టుకోండి ఆప్షను, లేదు కోటిలింగాలు ఉందంటే కోటిలింగాలు పెట్టుకోండి, శ్రీకాకుళం అని ఉందంటే శ్రీకాకుళం పెట్టుకోండి. ఓకేనా? సో బిట్ ఎలా ఇస్తాడంటే శ్రీకాకుళం ధాన్యకటకం శాతవాహన మొదటి రాజధానులని ఎవరు చెప్పారు? బర్జెస్ బార్నెట్. ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే, సో ఇక్కడ 2 ఉన్నాయి, బర్జెస్ బార్నెట్. ఇక్కడ శ్రీకాకుళం ధాన్యకటకం 2 ఉన్నాయి. సో బర్జెస్ బార్నెట్ ఏం చెప్పారంటే శ్రీకాకుళం ధాన్యకటకం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. బర్జెస్ బార్నెట్ అంటే 1, 2 ఇచ్చారు. ఇక్కడ కూడా 2 రాజధానులు అని చెప్పారు. ఇక్కడ శ్రీకాకుళం అంటే ఇది మన పైన ఉండే శ్రీకాకుళం కాదు. ఆంధ్రాలో ఇప్పుడు పైన శ్రీకాకుళం ఉంటుంది కదా, రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం ఉంటుంది కదా, ఈ శ్రీకాకుళం కాదు. అర్థమైందా? ఇది కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం అన్నమాట. ఓకేనా? ఇది కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం. ధాన్యకటకం అంటే ఇంక ఏపీలో ఉండేది తెలుసు మీకు. ఓకేనా? శ్రీకాకుళం ధాన్యకటకం అనమాట. సో బర్జెస్ బార్నెట్ అనగానే బర్జెస్ బార్నెట్ దేని గురించి చెప్పారంటే మొదటి రాజధానులు 2 కాబట్టి శ్రీకాకుళం ధాన్యకటకం చెప్పారు. రాప్సర్ అనగానే పశ్చిమోత్తర సీమకి రా అని పిలిచాడని గుర్తుపెట్టుకోండి. ఇలా ఎంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్ ఇచ్చారు. ఇంకొక పాయింట్, ఈ ధాన్యకటకం అనే దాని మీద బిట్ ఇచ్చారన్నమాట. అంతకుముందు వీడియో 1993లో మరియు గ్రూప్ 2 1991లో ఒకసారి ఇచ్చారు. ఇంకొకటి గ్రూప్ 2 1993లో కూడా ఇచ్చారన్నమాట. ఓకేనా? అంటే బిట్ ఏమైనా అడుగుతారంటే ఆంధ్ర శాతవాహనుల రాజధాని ఏది అని అడిగాడు అనమాట. చూపిస్తాను బిట్ నీకు నెక్స్ట్. అప్పుడు మీరు దాన్ని కట్టుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా?
సో ఈసారి ఎవరు చెప్పారు శ్రీకాకుళం దాని కటకం శాతవాహనం మొదటి రాజధానిలో ఎవరు చెప్పారు అంటే 2 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బడ్జెట్స్ బాగానే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల కొందరు ఆంధ్ర శాతవాహన సామ్యమును తిరస్కరించారంట. కొందరు ఆంధ్రులు శాతవాహనులు కాదు అంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు, సామ్యము అంటే వీళ్ళిద్దరూ ఒకటే అనేదాన్ని తిరస్కరించారంట. వారిలో ప్రథముడు విఎన్ సుక్తాంకర్. ఆంధ్రులు శాతవాహనులు కాదు అని గట్టిగా నొక్కి నుంచి చెప్పిన వాళ్ళలో ఈ సుక్తాంకర్ ఒకడనమాట. వీడి గురించి అంతకుముందు గ్రూప్ 2 2008లో ఒకసారి బిట్ వచ్చింది. ఓకేనా. గ్రూప్ 2 2008లో ఒక బిట్ వచ్చిందన్నమాట ఇతని గురించి, విఎన్ సుక్తాంకర్ గురించి. విఎన్ సుక్తాంకర్ బిట్ ఏమొచ్చిందంటే శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుని గుర్తించుము అని చెప్పి ఆర్జీ బండార్కర్, విఎన్ సుక్తాంకర్, రాప్సరు, డాక్టర్ గోపాలాచారి అని ఇచ్చారన్నమాట. దాంట్లో విఎన్ సుక్తాంకర్ ఆన్సర్. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుక్తాంకర్ అంటే ఏంది, సుత్తి అనుకుంటాం. సుక్తాంకర్ అంటే సుత్తికి దగ్గరగా ఉంది కదా, వీడు చెప్పేదంతా సుత్తి అంటే ఆంధ్రులు శాతవాహనులు కాదు అని చెప్తాడు. ఓకేనా. ఇప్పుడు మనల్ని శాతవాహనులు లాంటి గొప్ప వాళ్ళని మనం కాదు అంటే వీడు చెప్పేదంతా సుత్తి అనుకోవాలి మీరు. అంటే గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది, సారేంది ఏదో సుత్తి అంటాడు అనుకోవద్దు, గుర్తుపెట్టుకోవడానికి. ఎగ్జామ్లో వచ్చినప్పుడు సుత్తి అనగానే సుక్తాంకర్, సుత్తి, ఈడు ఆంధ్రులు కాదు అని చెప్పినప్పుడు వీడే అబ్బా. పేర్లు ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళేసరికి డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను చెప్పిన ఈ గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ అన్ని మీరు ఎగ్జామ్లో మీరు ఉపయోగించినప్పుడే మనం చెప్పిన దానికి బెనిఫిట్ అనమాట. ఓకే. ఆ బిట్ ఎలా వచ్చిందని నేను మళ్ళీ చూపిస్తాను. సో వీడు చెప్పే సుత్తి అని గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల కొందరు పండితులు ఆంధ్ర శాతవాహన సామ్యాన్ని తిరస్కరించారంటే శాతవాహన ఆంధ్రులు కాదు అని చెప్పిన వారిలో ముఖ్యుడు విఎన్ సుక్తాంకర్. ఎందుకంటే వీడు సుత్తి కొడతాడు కాబట్టి మనకొద్దుడు. నెక్స్ట్, పురాణాలు వీడి ఊరక చెప్పడు, ఆ ఆధారాలతోనే చెప్తాడు. విఎన్ సుక్తాంకరు ఆధారాలతోనే చెప్తాడు అనమాట. వీడు అంటున్నాడని ఏం ఫీల్ అవద్దు, మనకి ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు, మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. మీరు ఫైనల్గా ఎగ్జామ్లో బిట్స్ పెట్టగలగలబ్బా, నేను వాడు అంటేనేంటి, గారు అంటే ఏంటి. ఓకేనా. కాకపోతే గౌరవం ఇస్తాంలే. ఓకేనా. కాబట్టి ఏంటంటే నెగిటివ్గా చెప్పాను అనుకో మీకు గుర్తుండిద్దని నాదేంటంటే నెగిటివ్గా చెప్తాను అనుకో, వాడు వీడు అన్నాడు సారు కాబట్టి అది చెప్పిన తప్పు అనేది గుర్తుండిద్దని నా బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఓకేనా. సో పురాణాలు ఆంధ్ర భృత్యు పదాలనే కానీ శాతవాహన అనే పదాన్ని వాడలేదంట. సో వీడి ప్రూఫ్స్ ఏందో తెలుసా, విఎన్ సుక్తాంకర్ ప్రూఫ్స్. పురాణాలంట ఆంధ్ర భృత్య పదాలని ఆంధ్ర భృత్య పదాలనే కానీ శాతవాహన అనే పదాన్ని వాడలేదంట. శాతవాహన అనే పదాన్ని వాడలేదు అంటే చూసుకో, ఆంధ్ర భృత్య పదాలను వాడింది పురాణాలు, శాతవాహన అనే పదాన్ని వాడలేదంట. కాబట్టి ఆంధ్రులు శాతవాహనులు కాదు, అదే వీళ్ళిద్దరూ ఒకరే ఉంటే ఆంధ్రులు శాతవాహనులు అనే పదాలు వాడేవాళ్ళు కదా అని వీడు చెప్తాడనమాట. నెక్స్ట్, శాసనాల్లో శాతవాహన పదమే కానీ ఆంధ్ర పదం కనిపించదంట. సో పురాణాల్లోనేమో ఆంధ్ర భృత్య పదం కనిపించింది, శాసనాలు ఏవైతే శాసనాలు ఉన్నాయో ఆ శాసనాల్లో శాతవాహన పదం కనిపించిద్దంట. వీళ్ళు ఇచ్చిన శాసనాల్లో శాతవాహన పదం ఉండిద్దంట కానీ ఆంధ్ర అనే పదం ఉండదంట. శాసనాల్లో ఏమో శాతవాహన పదం ఉండిద్దంట, ఆంధ్ర అనే పదం ఉండదంట. సో పురాణాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్, ఆంధ్ర భృత్య పదం ఉన్నాయి, శాతవాహన పదం ఉంది, ఇట్లా అన్నీ ఇచ్చినప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శాసనాల్లో అని ఇచ్చినప్పుడు శాతవాహన అనే పదం ఉందని గుర్తుపెట్టుకోండి. శాస ఉంది కదా కాబట్టి శాసనాల్లో శాతవాహన అనే పదం ఉంది. పురాణాలకు వచ్చేసరికి పురాణాలు అంటే శాతవాహన కాదు కదా, పదం కాదు కదా. పురాణాలు వచ్చేలకే ఆంధ్ర పదం ఉంది కానీ శాతవాహన పదం అనేది లేదు. శాసనాల్లో వచ్చేలకి శాతవాహన పదం ఉంది. అర్థమవుతుంది కదా. పురాణాలు అనగానే ఇప్పుడు శాసనాల్లో శాతవాహన పదం ఉందని మీరు అర్థం చేసుకోండి. శాసనాలు అంటే ఏంటి, వాళ్ళు ఏమన్నా
ఏదో రాళ్ళ మీద కానీ ఏదైనా రాస్తారు కదా, అవి శాసనాలు అంటారు. పురాణాలు అంటే పురాణాల బుక్స్ అనమాట. సో శాసనాలు అనగానే శాతవాహన పదం అనేది లేదు అని మీరు ఒక ఐడియాకి రావాలి. ఓకేనా? సో శాతవాహన శాసనాలు అనగానే శాతవాహన పదం ఉంది, ఆంధ్ర పదం లేదు. పురాణాలు అనగానే ఆంధ్ర పదం ఉంది, శాతవాహన పదం లేదు. రివర్స్ అనమాట. పురాణాలు శాతవాహనాలకి రివర్సు అని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ రెండు రివర్స్. సో ఆ పాయింట్ అర్థమైంది కదా. శాసనాల్లో శాతవాహన పదమే కానీ ఆంధ్ర పదం కనిపించదు. తాము ఆంధ్రులే అయినచో శాతవాహనుల విషయాన్ని తమ శాసనాల్లో స్పష్టంగా చెప్పుకునేవారే. సో విఎన్ సుక్తాంకర్ ఏమంటాడంటే, సో వీళ్ళు శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులే అయితే స్పష్టంగా చెప్తారు కదా మేము ఆంధ్రులమే అని చెప్పి అంటాడనమాట. ఓకేనా? దీన్ని మనం నెగెట్ చేస్తాం తర్వాత. ముందు ఏమన్నాడు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. సమకాలిక శాసనాల్లో ముఖ్యంగా కరవేలుని హాతిగుంప శాసనంలోను, రుద్రదాముడు జునాగఢ్ శాసనంలోను శాతకర్ణి పదమే కానీ ఆంధ్ర పదం వాడలేదు. సో ఇంకొకటి కూడా చెప్తున్నాడు, ఇంకొక ఆధారం కూడా చెప్తున్నాడు. సమకాలీన శాసనాలు అంటే ఆ టైంలో వచ్చిన సమకాలీన శాసనాల్లో కూడా, సమకాలీన శాసనాలు అంటే సేమ్ టైంలో వచ్చిన శాసనాల్లో కూడా వాటిలో ఇతను చెప్పేది ఏంటంటే, అంతకుముందే మనకు తెలుసు కరవేలుని హాతిగుంప శాసనం, కరవేలుడి హాతిగుంప శాసనము మరియు రుద్రదాముడు జునాగఢ్ శాసనం. రుద్రదాముడి జునాగఢ్ శాసనంలోనూ శాతకర్ణి పదమే కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదు. ఇక్కడంట శాతకర్ణి అనే పదం వాడతాడు కానీ, అంటే శాతకర్ణి వన్ గురించి చెప్తాడులే, శాతకర్ణి అనే పదం వాడతాడు కానీ ఆంధ్ర పదం వాడలేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి కూడా శాసనాలే కదా, కాబట్టి శాతకర్ణి అనే పదం వాడారు కానీ ఆంధ్ర పదం వాడలేదు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో శాసనాలు శాతవాహన, ఇక్కడ కూడా సమకాలీన శాసనాలు కూడా శాతకర్ణి అని వాడుతున్నాడు కానీ ఆంధ్ర అని వాడట్లేదని చెప్తున్నాడు. కేవలం పురాణాల్లో మాత్రమే ఆంధ్ర అని వాడుతున్నాడని చెప్తున్నాడు. వీటి నుండి వాళ్ళే శాతవాహనులు ఆంధ్రులు అయితే స్పష్టంగా చెప్తారు కదా అని వివిఎన్ సుక్తాంకర్ వాదం అనమాట. ఇది ఒక వాదం. ఏంది? పురాణాల గురించి, శాసనాల గురించి, సమకాలీన శాసనాల గురించి చెప్పేది ఇది ఒక వాదము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు, నాణేలు మహారాష్ట్రలోనే కానీ, ఓకేనా, ఫస్ట్ దొరికిన వీళ్ళ శాసనాలు మహారాష్ట్రలోనే కానీ ఆంధ్రదేశంలో లభించలేదు అంటాడు. రెండోది వీళ్ళు చెప్పే రెండో పాయింట్ ఏంటంటే, శాతవాహన వంశంలో మొదటి రాజులు. సో మొదటి రాజులు అంటే ఇనీషియల్గా కింగ్స్ ఉంటారు కదా, స్టార్టింగ్లో కింగ్స్. ఈ మొదటి రాజుల యొక్క శాసనాలు మహారాష్ట్రలో దొరికాయంట. మహారాష్ట్రలో దొరికాయి, ఆంధ్రాలో దొరకలేదు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఎక్కడుంటే అక్కడోళ్ళే వీళ్ళు అవుతారు కాబట్టి వీళ్ళు మహారాష్ట్రులు అని ఇతను చెప్తున్నాడు. ఓకేనా? అందుచే శాతవాహనులు మహారాష్ట్రలో విజృంభించి తర్వాతి కాలంలో ఆంధ్రదేశంలో జయించారనేది స్పష్టమవుతుంది. అంటే ఇతను ఏమంటాడంటే, ఫస్ట్ అంటే మహారాష్ట్ర అంటే మనం ఈ ప్రాంతం తీసుకోవచ్చు కదా. ఓకే, ఫస్ట్ మహారాష్ట్రలో విజృంభించి తర్వాత ఏపీ వైపుకి వచ్చారు అనేది స్పష్టమవుతుంది అని చెప్పి సుక్తాంకర్ చెప్తున్నాడు. ఈ కారణాల వల్ల శాతవాహనులు ఆంధ్రులు కాదు, కొన్ని పురాణాలు వర్ణిస్తున్నట్టు ఆంధ్ర వృత్తులు మాత్రమే అంటున్నాడు. సో ఇవన్నీ కారణాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పురాణాల్లో ఆంధ్ర పదం ఉంది, శాతవాహనం లేదు. శాసనాల్లోనేమో శాతవాహన పదం ఉంది. సమకాలీన శాసనాల్లో అంటే కరివేలు హాతిగుంప శాసనము, రుద్రదాముడు జునాగఢ్ శాసనంలో శాతకర్ణి పదం ఉంది కానీ ఆంధ్ర పదం లేదు. ఓకేనా? నెక్స్ట్ మొదటి రాజులు అంటే ఇనిషియల్ కింగ్స్ ఉంటారు కదా కొంతమంది, ఆ రాజులు మహారాష్ట్రలో వాళ్ళ శాసనాలన్నీ అంటే శాసనాలు, నాణేలు, ఆ రాజుల మొదటి రాజుల శాసనాలు మరియు నాణేలు మహారాష్ట్రలో ఎక్కువ లభిస్తున్నాయి, ఆంధ్రాలో లభించట్లేదు. కాబట్టి ఇనిషియల్గా మహారాష్ట్రలో వీళ్ళు విజృంభించి తర్వాత ఏపీ ప్రాంతానికి వచ్చారు అనేది ఫైనల్ అబ్బా. ఈ కారణాల వల్ల నేనేం చెప్తానంటే, శాతవాహనులు ఆంధ్రులు కాదు, శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులు కాదు,
కొన్ని పురాణాలు వర్ణిస్తున్నట్టు ఆంధ్ర భృత్యులు మాత్రమే. పురాణాలు వర్ణిస్తున్నట్టు ఆంధ్ర భృత్యులు అనేదాన్ని ఇతను ఎలా చెప్తాడంటే ఆంధ్రులకు సామంతులు అని చెప్తున్నాడు. ఆంధ్రులకు సామంతులు, ఆంధ్ర భృత్యులు అంటే సామంతులు అని అనమాట. ఆంధ్రులకు సామంతులుగా ఉన్నారు ఈ శాతవాహనులు. ఫస్ట్లో మహారాష్ట్రలో ఉన్నారు, తర్వాత ఏపీ వైపుకి వచ్చారని చెప్తున్నాడు. అనగా ఆంధ్రులకు సామంతులుగా నుండి స్వతంత్రాధికారాన్ని సాధించినవారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్రాధికారాన్ని సాధించారు. ఈ వాదాన్ని ఆచార్య రాయచౌదరి, శ్రీనివాస శాస్త్రి మొదలైన వారు బలపరిచారంట. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఈయన చెప్పాడు విఎన్ సుక్తాంకర్ వాదాన్ని, విఎన్ సుక్తాంకర్ ఏదైతే మనకి విఎన్ సుక్తాంకర్ చెప్పాడో దాన్ని బలపరుస్తున్నది, అంటే ఇతను చెప్పిందే కరెక్టు అని చెప్తుంది రాయచౌదరి మరియు శ్రీనివాస శాస్త్రి అన్నమాట. ఓకేనా. సో మీకు కొన్ని పేర్లు ఇచ్చి వీటిలో ఎవరు ఆంధ్రవాదాన్ని బలపరుస్తున్నారు లేదంటే వేరే వాదాన్ని ఆంధ్రులు కాదు అని చెప్తున్నారంటే, మనకి ఇందాక మనం కొన్ని పేర్లు చెప్పాం కదా. ఏం చెప్పినాం? బర్జెస్, బండార్కరు, విన్సెంట్ స్మిత్, రాప్సరు, వీళ్ళేమో ఆంధ్రులు అని చెప్తున్నారు. ఇప్పుడు విఎన్ సుక్తాంకర్ అనే ఆంధ్రులు కాదు అని చెప్తున్నాడు. దాన్ని వీళ్ళు బలపరుస్తున్నారంటే ఇప్పుడు విఎన్ సుక్తాంకర్. ఓకేనా. ఇక్కడ వి అంటే విన్సెంట్ స్మిత్, ఇతను విన్సెంట్ స్మిత్. రా అంటే రాప్సరు, బర్జెస్, బార్నెట్. రాప్సర్ ఏం చెప్పాడు? ఫస్ట్ ఏపీలో విస్తరించి రాప్సర్ పశ్చిమానికి వెళ్ళాడని చెప్తాడు. బర్జెస్, బార్నెట్ ఏమో రాజధాని గురించి చెప్తాడు, శ్రీకాకుళము మరియు దానికటకం అని చెప్తాడు. దీని గురించి చెప్పింది చెప్తాం వచ్చింది నెక్స్ట్. విన్సెంట్ స్మిత్ ఏం చెప్పాడు అనేది. విఎన్ సుక్తాంకరం ఈ పై అని చెప్పి దాన్ని రాయచౌదరి, శ్రీనివాస శాస్త్రి బలపరుస్తారు అనమాట. వీళ్ళు కూడా ఏం చెప్పారో ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది. అర్థమైంది కదా. సో వీళ్ళు పేర్లు ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుద్దు. విఎన్ సుక్తాంకర్ అంటే సుత్తి కొడతాడు కాబట్టి వీడు మన ఏపీ వాడు కాదు. రాయచౌదరి రాళ్ళు కొడతాడు, మనవాడు కాదు. శ్రీనివాస శాస్త్రి ఓకేనా, ఈయన కూడా కాదు అని చెప్తాడు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తాను మీకు, అయిపోయేసరికి పేర్లు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఈ వాదాన్ని రాయచౌదరి, శ్రీనివాస శాస్త్రి, మున్నగౌర్ బలపరిచారు. శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే సంకలనమైనందువలన పురాణాలు వారిని ఆంధ్రులను వర్ణించి ఉండొచ్చు అని చెప్పి రాయచౌదరి సూచన. ఇక్కడ రాయచౌదరి ఏం చెప్తున్నాడంటే, సో ఇది తీసేస్తున్నాను, ఇది ఓకే కదా. సో ఇప్పుడు రాయచౌదరి ఏం చెప్తున్నాడంటే, సో రాయచౌదరి శాతవాహనులు యాక్చువల్గా ఏపీని పరిపాలిస్తున్న కాలంలోనే ఈ పురాణాలు సంకలనమైనవి అనమాట. అందువలన వీళ్ళని ఆంధ్రులు, ఓకేనా, పురాణాలు ఆంధ్ర భృత్యులు అని చెప్తున్నాయి కదా. వీళ్ళ శాతవాహన టైంలోనే రాశారు కాబట్టి పురాణాలు వీళ్ళని ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు అని చెప్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేనా, రాయచౌదరి సూచన. సో రాయచౌదరి ఏం చెప్పాడంటే, పురాణాలు ఈ శాతవాహన టైంలోనే రాయటం జరిగింది కాబట్టి ఈయన శాతవాహనంలో ఆంధ్రులు అని రాయబడి ఉంటుంది అని వర్ణించి ఉండొచ్చు అని చెప్పి రాయచౌదరి చెప్తున్నాడు. ఆంధ్రుల భాష తెలుగు, ఇది రాయచౌదరి చెప్పాడు. శ్రీనివాస శాస్త్రి ఏం చెప్తాడు? శ్రీనివాస శాస్త్రి ఏం చెప్తాడంటే, శాస్త్రి అన్నాడు కదా, భాష అంటే మనకి శాస్త్రి అంటే మన పంతులు, బ్రాహ్మణుల శాస్త్రి అంటాం కదా. కాబట్టి పంతులు అంటే వాళ్ళు భాష బాగా మాట్లాడతారు, గుర్తుపెట్టుకోవడం అని చెప్తున్నాను నేను, ఇంకోటి ఏది కాదు. శ్రీనివాస శాస్త్రి అనగానే భాష, కాబట్టి ఈయన భాష గురించి చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో భాష అనగానే ఆంధ్రులది తెలుగు భాష, ఆంధ్రులది ఇప్పుడు మనం ఆంధ్రులు అంటే మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం. ఓకేనా. కానీ శాతవాహనులు వాడింది ప్రాకృత భాష, శాతవాహనులు వాడింది ప్రాకృతం అనమాట. ఓకేనా. అందుచేత శాతవాహనులు ఆంధ్రులేతరులు అని చెప్పి శ్రీనివాస శాస్త్రి వాదిస్తున్నాడు. సో దీన్ని బట్టి ఆంధ్రులే ఇప్పుడు మనమే తెలుగు మాట్లాడతాము, శాతవాహనులు ప్రాకృతంలో ఉన్నాయి వాళ్ళవన్నీ. కాబట్టి దీని నుంచి ఆంధ్రులు శాతవాహనులు కాదు అంటున్నాడు. ఈయనేమో రాయచౌదరి ఏమో శాతవాహన ఆంధ్రులు కాదు, పురాణాలు ఆ టైంలోనే సంకలనమైనవి కాబట్టి వాళ్ళని ఆంధ్ర భృత్యులు అని రాసి ఉండొచ్చు. అంటే పురాణాల్లో మనకి ఆంధ్ర భృత్యులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి చెప్తున్నాడు. ఓకేనా. శ్రీనివాస శాస్త్రి అనగానే శాస్త్రి అంటే పంతులు, భాష కాబట్టి తెలుగు భాష ప్రాకృత భాష కాబట్టి కాదు అని చెప్తున్నాను అనమాట.
మెయిన్గా ఏంటంటే ముందు వాళ్ళు ఎవరైతే కాదు అంటున్నారో అవి చూస్తామో, తర్వాత మనం అవును అనే దానికి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది అర్థమైందా ఈరోజు? సో ఇది చూసుకోండి ఎంతవరకు. నెక్స్ట్ వీళ్ళని ఎందుకు కాదంటున్నారో నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకేనా. సో నోట్స్ మీకు ఎలా ఎలా రాసుకోవచ్చు. సో ఇదేంటంటే చెప్పడం ఊరికే క్లాసులు చెప్పడం అయితే నేను సప్సపా చెప్పేస్తా. కాకపోతే ఒకసారి చదవటం, దాన్ని మళ్ళీ నోట్స్గా సమ్మరైజ్ చేసి నోట్స్ రాయటం. మనం ఏంటంటే ఒకేసారి నోట్స్ రాయాలంటే రాయలేమన్నమాట. సో అది నోట్స్ రాస్తూ మనం దాన్ని అర్థం చేసుకుంటూ మీకు ఎలా చెప్పాలని చూసుకుంటూ చెప్తున్నాము. ఓకేనా. ఇదే నేను నోట్స్ ప్రింట్ చేపిస్తా. మీకు బుక్ ఏదైనా కావాలంటే చేద్దాం, అయిపోయి అంతా మనకి కుదిరితే. ఓకేనా. టెక్స్ట్ బుక్ రాసి లేదంటే ఇలాగే మీరు నోట్స్ రాసుకోవచ్చు చెప్పేది విని. ఓకేనా. సో శాతవాహన రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారత చరిత్రలో కూడా ఒక కొత్త అధ్యాయం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ దక్షిణ భారత రాజకీయ చరిత్రలో ఎస్ అని ఎట్లా రాస్తే శాతవాహనులు అని చెప్పాను కదా. సో శాతవాహనులు అనేవాళ్ళు మనకితో స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉత్తరాపదంలో శక యవన, ఇది మనకి చాలాసార్లు బిట్లు ఇచ్చారని చెప్పాను కదా. ఈ ఎగ్జామ్స్లో దక్షిణ భారత రాజకీయ చరిత్ర ఎవరితో స్టార్ట్ అయిందని అనే కాన్సెప్ట్లో క్వశ్చన్లు అడిగారు అనమాట. సో నార్త్లో శక యవన ప్లహవాది విదేశీయులు ఈ గొడవలు జరుగుతున్న సమయంలో, ఓకేనా, విదేశీయులతో గొడవలు జరుగుతున్న సమయంలో సౌత్లో శాతవాహనులు అనేవాళ్ళు బాగా వ్యాప్తి చెందారు. సర్దార్ ఫణికర్ ఏం చెప్పాడంటే ఆర్యావర్తం నుండి ద్రావిడ గురుములకు విస్తరించి, అంటే నార్త్ నుంచి సౌత్కి వచ్చి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశంలో సాంస్కృతిక ఏకత్వం స్థాపించిన వారు శాతవాహనులు అని చెప్తున్నాడు. ఇది చెప్పింది ఎవరు అంటే సర్దార్ ఫణికర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శాతవాహనులు ప్రాకృతము సంస్కృతంలో వాంగ్మయంలోను వినూత్న సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. స్థాపత్యంలోను శిల్పంలోను విజయాలు సాధించారు. సర్వతోముఖాభివృద్ధి అంటే మల్టీ డైమెన్షనల్ వృద్ధి అనేది సాధించారనమాట. శాతవాహనులు ఆంధ్రులా కాదా అనే క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది. దీంట్లో మనకి ఫస్ట్ ఎవరు కాదన్నారో దాని గురించి చూస్తాం. ఫస్ట్ పురాణాలు ఏం చెప్తున్నాయంటే 30 మంది ఆంధ్ర రాజులు లేదా ఆంధ్రులు 450 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలించారు అని పురాణాలు చెప్తున్నాయి. సో పురాణాలు శాతవాహనుల ఆంధ్ర భృత్యులు అని చెప్తున్నాయి అన్నమాట. పురాణాలు శాతవాహనుల ఆంధ్ర భృత్యులు అని చెప్తున్నా. దాన్ని భృత్యులు అంటే సామంతులు కాబట్టి ఆంధ్రులకు సామంతులు. ఓకేనా. శాతవాహనులు ఆంధ్రులకు సామంతులు అని ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. దానికి ఇంకా క్లారిఫికేషన్ ఉంది, దాని తర్వాత క్లాస్లో చెప్తాను. పురాణాలు ఆంధ్ర భృత్యులు అండి. పురాణాలు శాతవాహనులు ఏమని పిలుస్తున్నాయి అంటే కింద ఆప్షన్స్ బట్టి మీరు ఆంధ్ర భృత్యులు అనేది టిక్ కొట్టాలి. నెక్స్ట్ నేమ్స్, ఈ శాసనాల నుంచి నాణ్యాల నుంచి శాతవాహనుల పేర్లు వీటికి సరిపోతున్నాయి అనమాట. శాతవాహనుల పేర్లు నాణ్యాలు ఓకేనా సరిపోతున్నాయి, వాటిని సమ్మరైజ్ చేశారు. మనకి శాతవాహనుల ఆంధ్రులు అని చెప్తుంది ఎవరు అంటే బండార్కరు, బర్జెస్, విన్సెంట్ స్మిత్, రాప్సర్, వీళ్ళు శాతవాహనుల ఆంధ్రులు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మగధలో సుంగులు విజృంభించిన టైంలో హార్యాంకులు, సుంగులు, నందులు, హాసిని అని చెప్పినగా హాసిని తర్వాత మౌర్యులు ఇచ్చారు. సో సుంగులు విజృంభిస్తున్న టైంలో కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమోత్తర సీమలకు విస్తరించారు అని చెప్పి రాప్సర్ చెప్తున్నాడు. సో రాప్సర్ అనగానే నీకేం గుర్తు రావాలంటే ఇట్లా ఈ రా అనేది గుర్తు రావాలి, ఈ బొమ్మ గుర్తు రావాలి. రాప్సర్ అనగానే రా ఎక్కడికి రావాలి, దక్షిణానికి అదే పశ్చిమానికి రావాలి, వెస్ట్కి రావాలి అని గుర్తుపెట్టుకోండి. రాప్సర్ ఏం చెప్పాడంటే కృష్ణా గోదావరి నార్త్లో ఉత్తరాపదంలో సుంగులు విజృంభిస్తున్న టైంలో కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమోత్తర సీమలకి విస్తరించింది ఇది అని చెప్పి గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్ రానంగానే ఈ బొమ్మ గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. బర్జెస్, బార్నెట్ ఇద్దరు అనగానే రాజధానుల గురించి చెప్తారు. శ్రీకాకుళం, ధాన్యకటకం నగరాలు శాతవాహన మొదటి రాజులని వీరు తీర్మానించారు. అంటే ఎవరు? బర్జెస్, బార్నెట్. శ్రీకాకుళం, ధాన్యకటకం. సో ధాన్యకటకం శాతవాహన మొదటి రాజధానులు అని చెప్పి వీడియో 1993లో, గ్రూప్ 2 1991లో, గ్రూప్ 2 1993లో క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ విఎన్ సుక్తాంకర్ గురించి. సో శాతవాహనుల ఆంధ్రులు కాదు అని అడిగిన వాళ్ళు ప్రథముడు ఎవడు అంటే విఎన్ సుక్తాంకర్ అనమాట. శాతవాహనుల ఆంధ్రులు కాదు అని చెప్పిన వాళ్ళు ముఖ్యుడు మనకి విఎన్ సుక్తాంకర్ అంటే సుత్తి కొడతాడు అని గుర్తుపెట్టుకోండి. సుత్తి కొడతాడంటే ఆంధ్రులు కాదు అని అంటాడు. సో పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆంధ్ర భృత్య పదాలని టిక్కు కొట్టాడంటే వీటిని చెప్తున్నాయి, కానీ శాతవాహన పదం ఇంటి కొట్టంటే ఈ పదం చెప్పట్లేదు, శాతవాహన అని చెప్పట్లేదు. ఇతను ఎట్లా తన చెప్పిన దాన్ని జస్టిఫై చేసుకున్నాడని. నెక్స్ట్ శాసనాలు ఏం చెప్తున్నాయంటే ఇది రౌండ్ చూడతాను నోట్స్లో.
శాసనాలు అనగానే ఈ శా ఉంది కాబట్టి శాతవాహన పదం చెప్తున్నాయి కానీ ఆంధ్ర పదం చెప్పట్లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్రులు అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పుకునేవారు. సో వీటి నుంచి పురాణాలేమో ఆంధ్ర వృత్తి పదం చెప్తుంది, శాతవాహన పదం చెప్పలేదు. శాసనాలేమో శాతవాహన పదం చెప్తుంది, ఆంధ్ర పదం చెప్పట్లేదు. కాబట్టి ఆంధ్రులు శాతవాహనులు అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పుకునేవాళ్ళు కదా అంటున్నాడు. ఇంకొకటి సమకాలీన శాసనాల్లో కూడా, సమకాలీన శాసనాలు అంటే మనకి ఈ శాతవాహన టైంలో ఉన్న శాసనాల్లో కూడా మెయిన్గా అవి ఏంటంటే మనకి BC 185 ఆ ప్రాంతంలో కరవెల్లి హాతిగుంప శాసనం, రుద్రదాముడు జునాగఢ్ శాసనం అనమాట. ఈ శాసనాల్లో కూడా శాతకర్ణి పదం ఉంది కానీ శాసనాలు అన్నాడు కాబట్టి ఈ శాసనాలు మనం లింక్ చేసుకోవటం, మీకు లింక్ చేసుకోవడం చెప్పాను కదా, లింకింగ్ అనమాట. సమకాలీన శాసనాల్లో కూడా ఈ శాతకర్ణి పదం ఉంది కానీ ఆంధ్ర పదం అనేది లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శాతవాహన వంశంలో మొదటి రాజుల శాసనాలు మహారాష్ట్రలో లభించాయి. ఫస్ట్ ఏమో పురాణాల నుంచి చెప్పాడు, ఆంధ్ర బుత్తి పదం ఉంది కానీ శాతవాహన అనేది లేదన్నాడు. శాసనాల్లో శాతవాహనం ఉంది కానీ ఆంధ్ర పదం లేదని చెప్పాడు. సమకాలీన శాసనాల్లో కూడా సేమ్ శాతకర్ణి పదం ఉంది కానీ ఆంధ్ర పదం లేదు. ఈ మూడింటి నుంచి చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నాడంటే వీళ్ళ మొదటి నాణ్యాలు మహారాష్ట్రలో దొరికాయి. ఇదిగో మహారాష్ట్రలో దొరికాయి కానీ ఆంధ్రాలో దొరకలేదు. ఇదిగో కాబట్టి మహారాష్ట్రలో ఫస్ట్లో విజృంభించి తర్వాత ఏపీకి వచ్చి ఉంటారు అని చెప్పి, మొదట మహారాష్ట్రలో విజృంభించి తర్వాత ఏపీ వైపు వచ్చి ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో శాతవాహనులు ఆంధ్రులు కాదు. పురాణాలు శాతవాహనులు ఆంధ్ర వృత్తులు అంటే ఆంధ్రులకు సామంతులై ఉంటారు. ఓకేనా. ఆంధ్రులు కాదు, ఆంధ్రులకు సామంతులై ఉంటారని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ ఆంధ్ర వృత్తులు అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్ర అధికారాన్ని సాధించిన వారు అని అర్థం వీడు చెప్పేది. నెక్స్ట్ VN సుక్తాంకర్ వాదాన్ని రాయచౌదరి శ్రీనివాస శాస్త్రి బలపరుస్తున్నారు. వీళ్ళు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు, ఆ పాయింట్లు ఏదో చూద్దాం. సో రాయచౌదరి ఏం చెప్తున్నా అంటే శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాలంలో సంకలనం అయినందున పురాణాలు శాతవాహనులు అంటే పురాణాలు ఆంధ్రులు ఆంధ్ర వృత్తులు అన్నాయి కదా. సో దాన్ని ఇతను ఏం చెప్తున్నా అంటే వీళ్ళ టైంలో శాతవాహనుల టైంలో ఈ పురాణాలు రాశారు కాబట్టి వీళ్ళని ఆంధ్రులు అంటనే అని లేదు. యాక్చువల్గా ఆంధ్రులు అని ఉండొచ్చు. ఆంధ్రులు అనే పదం అంటే ఇప్పుడు మనకి ఆంధ్రులు అనే పదం ఉంది కదా దాంట్లో పురాణాల్లో, ఆంధ్రులు అనే పదం ఉండొచ్చు అని చెప్పి ఏదో చెప్తున్నాడు. సో శ్రీనివాస శాస్త్రి అంటే కొంచెం బ్రాహ్మణులు, వాళ్ళకి భాష మీద కొంచెం పట్టు ఉంటుంది కదా. సో భాష అనగానే ఈ శ్రీనివాస శాస్త్రి భాష గురించి చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆంధ్రుల భాష ఏమో తెలుగు, ఇప్పుడు మనం మాట్లాడేది తెలుగు. ఈ శాతవాహనులేమో ప్రాకృత భాష, వాళ్ళ శాసనాలని ప్రాకృత భాషలో దొరికాయి కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో క్వశ్చన్స్: శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు వృత్తులని వాదించిన పండితుని గుర్తించండి అని చెప్పాడు. RG భండార్కర VN సుక్తాంకర్ చుత్తు కొడతాడు. వీడే కదా అసలు కాదని వర్ణిస్తున్నాడు. వీడికి వంత పలికిన వాళ్ళు ఇద్దరు, ఒకటి రాయచౌదరి, ఇంకొకడు శ్రీనివాస శాస్త్రి. ఓకేనా. రాప్సర్ కాదు. రాప్సర్ ఏం చెప్పాడు, పశ్చిమోత్తర సీమలకి విస్తరించారు ఫస్ట్ ఆంధ్రాలో అని చెప్పి. డాక్టర్ గోపాలాచార్య ఏం చెప్తాడంటే సుక్తాంకర్ది గాలివాదం అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మనకి VN సుక్తాంకర్ అనమాట. ఆంధ్రులు కారని చెప్తుంది మెయిన్గా VN సుక్తాంకర్. నెక్స్ట్ ఆంధ్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశము ఏది? గ్రూప్ 1 210 ఎగ్జామ్లో జరిగిందంట. శాతవాహనులు ఆంధ్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం. ఫస్ట్లో చెప్పాం కదా, సౌత్లో ఒక పెద్ద రాజకీయ వంశాన్ని స్టార్ట్ చేసింది మెయిన్గా ఫస్ట్ మనకి శాతవాహనులు అనమాట. ఆంధ్ర శాతవాహనుల రాజధాని అనేది. సో బర్జెస్, బార్నెట్ ఏం చెప్పారు? శ్రీకాకుళము మరియు ధాన్యకటకము శాతవాహనుల యొక్క మొదటి రాజధానులు అని చెప్పాడు. ఇక్కడ దాంట్లో మనకి ఆప్షన్ బట్టి చెప్పాలి ఆన్సర్. వరంగల్ లేదు, వేంగి లేదు, కోడూరు లేదు, ధాన్యకటకం అనమాట. ఓకేనా. ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. నెక్స్ట్ దక్కన్ను పాలించిన తొలి చారిత్రక రాజవంశం. సౌత్ని పరిపాలించిన వాటిలో ఫస్ట్ ఎవరుంటారు? ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, శాతవాహనులు కదా. ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ 2012, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంటర్ బోర్డు 2012 ఎగ్జామ్స్లో అడిగారు అనమాట. ఓకేనా. సో ఇది చిన్నదే కదా, అంటే ఫస్ట్ పేజే కదా అనుకోవచ్చు, కానీ చూడండి బిట్స్ మాత్రం పడుతున్నాయి. ఓకేనా. సో ఇట్లాగా మీరు మొత్తం చదువుకోవాలి, నోట్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో ఇంతవరకు అయిపోయింది కదా, ఇంతవరకు చెప్పేశాను కదా. సో నెక్స్ట్ది నేను రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా. సో జాగ్రత్త చదువుకోండి, నోట్స్ రాసుకోండి, బిట్స్ అని ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.